లడ్డూ వివాదం ఆరంభంలో టీడీపీకి రాజకీయంగా మైలేజ్ తెచ్చిపెడుతుందనే అంచనాలున్నప్పటికీ ప్రస్తుతం అదే అంశం పార్టీకి డ్యామేజ్ గా మారే అవకాశాలపై ఆ పార్టీ లోపలే చర్చ మొదలైంది. ఈ అంశాన్ని మరింతగా సాగతీస్తే ప్రతికూల ప్రభావం ఉంటుందని పలువురు నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితిని పరిశీలిస్తే లడ్డూ ఇష్యూను ఇక్కడితో ముగిస్తేనే మంచిదనే అభిప్రాయం టీడీపీలో బలపడుతోంది. ప్రజల్లో సానుభూతి కంటే అనవసర వివాదంగా మారే ప్రమాదం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా భక్తి విశ్వాసాలకు సంబంధించిన అంశం కావడంతో దీన్ని రాజకీయంగా ఎక్కువగా ఉపయోగించుకోవడం తిరస్కారానికి తరితీయొచ్చని భావిస్తున్నారు. ఇక సిబిఐ రిపోర్టు వెలువడిన తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ అంశంపై మొదట తీవ్రంగా స్పందించిన జనసేన, బీజేపీ కూడా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ ఒంటరిగానే ఇష్యూపై నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ఈ వివాదాన్ని ఎక్కువగా లాగితే వైసీపీ పాత విషయాలను బయటకు తీసే అవకాశం ఉందని టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో జరిగిన నిర్ణయాలు, వివాదాలు తిరిగి ప్రస్తావనకు వస్తే ప్రస్తుతం మైలేజ్ కోల్పోయే ప్రమాదం ఉందని నేతలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా 7 కొండలు 2 కొండలు జీవోపై వైసీపీ అధినేత జగన్ ఇటీవల ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు. ఆ నిర్ణయాల వెనుక ఉన్న ఉద్దేశాలను వివరించడంతో ఈ అంశం మళ్లీ రాజకీయ చర్చకు దారితీసింది. ఈ పరిణామాలు కూడా లడ్డూ వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే తిరుమల లడ్డూ వివాదం మొదట రాజకీయంగా లాభదాయకంగా కనిపించినా ప్రస్తుతం అదే అంశం టీడీపీకి బూమరాంగ్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ఇష్యూను ఇక్కడితో ముగించాలా లేక కొనసాగించాలా అన్న దానిపై పార్టీ లోపలే మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి.